చాలా ఈజీగా అండ్ సింపుల్ గా విఎన్ యాప్ యూజ్ చేసి మనం వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. విఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మనకి కావాల్సిన వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకుని మనం పోస్ట్ చేసే షార్ట్ వీడియోస్ అన్ని కూడా 9:6 రేషియో ఉంటాయి కాబట్టి ఆ రేషియో అయితే మనం పైన సెలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలన్నది అన్ని కింద మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్లిచ్, బీట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు కావాల్సిన వీడియో పార్ట్ ని మాత్రం స్ప్లిట్ చేసుకుని మీరు అక్కడ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని టిక్ చేసుకోవడమే. అలాగే మన స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. స్పీడ్ వచ్చేసి రెగ్యులర్ గా మనం ఫాస్ట్ అండ్ స్లో పెట్టుకోవాలంటే రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం స్లో, కొంచెం హై, స్లో మోషన్ వీడియోస్ ఎక్కువ కావాలంటే రెగ్యులర్ యూజ్ చేయకుండా అక్కడ మనకి పక్కన కర్వ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కర్వ్ పెట్టుకుని మనం ఆ కర్వ్ కావాల్సినట్టు సెట్ చేసుకుంటే ఆ వీడియో అనేది మనకి స్లో టు హై, హై టు స్లో అవుతూ ఉంటుంది. ఇలా స్లో మోషన్ వీడియోస్ కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్రాప్, అలాగే మన వీడియోని ఫిట్ చేసుకుని రివర్స్, జూమ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ మనకి వీడియోస్ మధ్యలో కొంచెం బ్లింక్ అయినట్టు అవన్నీ కూడా వస్తాయి కదా, సో అవి కూడా చాలా ఈజీగా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆటో క్యాప్షన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మనకి కావాల్సిన లాంగ్వేజ్ లో క్యాప్షన్స్ అనేవి మన వాయిస్ బట్టి అక్కడ డిటెక్ట్ అవుతూ వస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కావాల్సినట్టు మనం దాన్ని క్రాప్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ట్రిమ్ కూడా చేసుకుని స్ప్లిట్ చేసుకుని ఎంత వీడియో కావాలంటే అంత వీడియో కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి బ్లింక్ అవుతూ వస్తున్నాయి కదా, ఆ బ్లింక్ అనేది కూడా ప్లస్ అని క్లిక్ చేస్తే మనకి అక్కడ మ్యాటే అండ్ ఆల్సో బ్లింక్, బ్లాక్, వైట్ అన్ని చూపిస్తే అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి మధ్యలో వీడియో ప్రతి మధ్యలో స్ప్లిట్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటే మన వీడియోస్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి. అండ్ ఆల్సో రీచ్ కూడా చాలా ఉంటుంది.